నా పేరు ప్రసాద్ అండి. జకేపేటలో దాదాపు 6 ఎకరాల భూమి ఉందండి. ఈ భూమి దేవాలయ భూమి అయితే కాదు. 1950 ఎంఆర్ఈ యాక్ట్ కింద రైతు వారి పట్టాలు పంపినటువంటి భూమి. ఈ భూమి మీద రైతు వారి పట్టాలు తీసుకున్న ఆనాటి రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్వ హక్కులు ఉంటాయి. ఆ హక్కుల ప్రకారం వాళ్ళు అమ్ముకున్నారు. ఇప్పుడు దాదాపుగా 10-15 చేతులు మారిన ఆస్తి. దాదాపు 50 సంవత్సరాలు గడిచిన తర్వాత 2013 సంవత్సరంలో 1956 చట్టం ప్రకారం ఇచ్చిన పట్టాలు చెల్లవని చెప్పి మళ్ళీ ఒక రెట్రాస్పెక్టివ్గా ఒక చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం వల్ల ఆ రోజు ఆస్తిని అనుభవించే వాళ్ళు హక్కులు కోల్పోయారు. చాలా అన్యాయమైన విషయం ఇది. దీని గురించి 2016 నుంచి జకేపేట నియోజకవర్గంలో ప్రాముఖ్యత పొందిన ప్రజాప్రతినిధులందరినీ మేము కలవడం జరిగింది. వారు మా తరఫున శాసనసభలోనూ ముఖ్యమంత్రి గారితో వ్యక్తిగతంగా అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా వ్యక్తిగతంగా కలిసి మా సమస్యను విన్నవించి దాని పరిష్కార మార్గంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. 2019 ఫిబ్రవరి నెలలో రాష్ట్రపతి ఆమోదం మీద కూడా పొందింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది చట్టరూపం దాల్చలేదు. మరొక 5 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు 2024 సంవత్సరంలో మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఫిబ్రవరి మార్చి నెలల్లో వేమూరులో జరిగిన సభలో ముఖ్యమంత్రి గారే ఈ ఆర్డినెన్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేసి ఇది అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. నేను వేమూరు సభలో ముఖ్యమంత్రి గారే ఈ చట్ట ఆర్డినెన్స్ గురించి ప్రస్తావించి పాత ప్రభుత్వం చేయలేకపోయిన విషయము, తను తప్పనిసరిగా చేస్తారని వాగ్దానం చేసిన విషయము మీకు ఒకసారి గుర్తు చేస్తున్న విషయం. అది వేమూరు సభలో ముఖ్యమంత్రి గారు స్వయంగా వాగ్దానం చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఎటువంటి ప్రయత్నాలు జరగడం లేదు. కోరుకొండ నియోజకవర్గంలో ఎలక్షన్స్ ముందు 2024 ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా కోరుకొండ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఈనాం సమస్యకి నేను తప్పనిసరిగా పరిష్కారం చూపుతానని వాగ్దానం చేశారు. అలాగే నారా లోకేష్ గారు కూడా వాగ్దానం చేశారు అక్కడ నియోజకవర్గంలో. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచినా కూడా దీని మీద ఎక్కడ మనసు పెట్టి దీని పరిష్కారం దిశగా ఎక్కడ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మా దృష్టికి రాలేదు. ఎమ్మెల్యే గారిని మేము తరచూ కలుస్తూనే ఉన్నాం. కనీసం నెలలో 3-4 సార్లు కలుస్తూనే ఉన్నాం. ఆయన అధికారులను కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ఇంకా వేరే వాళ్ళని కానీ, అలాగే మనకి రాజమండ్రి నియోజకవర్గం నుంచి బుచ్చయ్య చౌదరి గారు, పత్తిపాటి పుల్లారావు గారు చిలకలూరుపేట నుంచి, అలాగే దగ్గర రామ్మోహన్ రావు గారు కొంతమంది వ్యక్తులతో కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు ఈ విషయాన్ని. కానీ ఎక్కడా కూడా దీన్ని పరిష్కరిస్తామని ఎక్కడైనా పూర్తి వాగ్దానం అయితే లభించడం లేదు ప్రభుత్వం నుంచి. దీనికి ముఖ్యంగా నేను ఒకటే విషయం చెప్తాను. నేను అధికారులు సరైన గైడెన్స్ ఇవ్వట్లేదు ప్రజాప్రతినిధులకి, ముఖ్యమంత్రి గారికి కానీ ఇంకా వేరే వారికి కానీ. వారు కనుక సరైన గైడెన్స్ ఇస్తే ఈ సమస్య పరిష్కారం చాలా నిమిషంలో పని. ఎందుకంటే ఇది అక్రమంగా ఆక్రమించిన భూములు కావు, ఏ ప్రభుత్వ ఆస్తులు కావు, ఆక్రమించిన భూములు కావు. చట్టబద్ధంగా ఇచ్చిన పట్టాల ద్వారా చట్టబద్ధమైన హక్కులు అమ్ముకున్న ఆస్తులు, చట్టబద్ధంగా కొనుక్కున్న ఆస్తులు, చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆస్తులు. ఇది దొంగ రిజిస్ట్రేషన్లు కావి. 60 సంవత్సరాల్లో కూడా పూర్తిగా పారదర్శకంగా అన్నీ చక్కగా జరిగినాయి చట్టబద్ధంగా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వ అధికారులకు తెలుసు. వారి విషయాన్ని ముఖ్యమంత్రి గారికి